నవ్వు నలుగురు మెచ్చేది, అందరికీ నచ్చేది, మనస్సుకు ఎంతో హాయినిచ్చేది. మరి అలాంటి నవ్వుని మనకు పంచిన నటుల్లో ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరు. తాడేపల్లిగూడెంలో గునుపూడి విశ్వనాథ శాస్త్రిగా పౌరోహిత్యం చేసేవారు. ఐరన్ లెగ్ శాస్త్రిని దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. అసలు గునుపూడి విశ్వనాథ శాస్త్రి పేరును ఐరన్ లెగ్ శాస్త్రిగా మార్చింది ఈవీవి గారే. ఈవీవి గారితో చేసింది 12 సినిమాలే, కానీ ఆయన సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ వల్ల దాదాపు 150 సినిమాల్లో నటించారు శాస్త్రి గారు. ఎందరినో తన హాస్యంతో మెప్పించారు. ఇలా కొనసాగుతుండగా క్రమంగా సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గాయి. వ్యసనాలకు బానిసై కూడబెట్టుకున్న డబ్బు కాస్త కరిగిపోయిందని చెబుతారు. చివరి రోజుల్లో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందని, అందువల్ల బయట ఎక్కడైనా పని చేద్దామంటే కూడా ఎవరూ పని ఇవ్వడం లేదని బాధపడ్డాడు. తనను గుర్తించిన దర్శకుడు ఈవీవిని లెక్క చేయకపోవడం వల్లే సినిమా అవకాశాలు తగ్గాయని చెబుతారు. కానీ అందులో నిజం ఎంత ఉందో తెలియదు. ఎందుకంటే ఈ విషయంపై అప్పట్లో ఎవరూ నోరు మెదపలేదు. ఇక అవకాశాలు లేక తన సొంత ఊరు తాడేపల్లిగూడెంకి చేరుకున్నారు. 2004లో చివరి సినిమా చేశారు. 2006లో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఈ 2 సంవత్సరాలు చేతిలో చిల్లి గవ్వలేక నరకం అనుభవించారని చెబుతారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోవడం, సినిమా అవకాశాలు తగ్గిపోవడం, వీటన్నింటి వల్ల తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై తీవ్ర అనారోగ్యానికి గురై 44 సంవత్సరాలకే చనిపోయారు. భార్య, 2 పిల్లలు ఉన్న శాస్త్రి కుటుంబం తమను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి, సినిమా అసోసియేషన్ కి విన్నవించుకున్నారు. కానీ ఎక్కడ నుండి కూడా పెద్దగా స్పందన రాలేదు. శాస్త్రి భార్య తన 2 పిల్లలను పోషించడానికి గుడిలో ప్రసాదాలు చేసి జీవనం సాగించేది. నటులు శివాజీ, కాదంబరి కిరణ్, కోట శ్రీనివాసరావు, సందీప్ కిషన్, సంపూర్ణేష్ బాబు ఇలా మరికొద్ది మంది సినీ నటులు అప్పుడప్పుడు వారికి సాయం చేసేవారు. అలా శాస్త్రి గారి అబ్బాయి కొద్ది మంది దాతల సహాయంతో తన చదువుని పూర్తి చేసుకున్నారు. రేపు అనే దానికి భరోసా లేని సినిమాలో మా అసోసియేషన్ మేమున్నామని కళాకారుల కోసం ముందుకు వస్తే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.